మీ నాయన రాజు, కింగ్. ఎందుకు? ఇదిగో ఈ నల్లట్ట పుస్తకం కూడా చదవాలి. అర్థమవుతుందా? నల్లట్ట పుస్తకం చదివితే దిమాగ్ ఖరాబ్ అవుతుంది, దిమాగ్ ఫిరాయిస్తుంది, మనిషి వెంటనే మనిషి అవుతాడు. ఈ రాజ్యం మనుషుల కోసం రాజ్యం. ఆ రాజ్యం తలకాయలో నుంచి వచ్చిన వాళ్ళకి మాత్రమే రాజ్యం, భుజాల్లో నుంచి వచ్చిన వాళ్ళకే రాజ్యం. ఈ రాజ్యం అందరి రాజ్యం. దాట్ ఈజ్ యువర్ కింగ్. నీ రాజు అది. ఈ దేశాన్ని అలా నిర్మించాడు. ఎందుకో తెలుసా? యువర్ కింగ్, నీ రాజు. నీ రాజు భావజాలం వేరు. ఊరికే ఊరికే దాన్ని పట్టుకునేది కాదు ఆయన రాజ్యం. ఆయన రాజ్యం దాని ద్వారా అనేకులకు దాని ద్వారా అనేక కుటుంబాలు బాగుపడాలి, అనేక కుటుంబాలు నూతనపరచబడాలి. ఆయన 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం 3, 4, 5 వచనాల్లో సింహాసనాసీనుడైన వాడు ఈ విధముగా సెలవిచ్చుచున్నాడు, ఇదిగో నేను సమస్తమును నూతన పరచుచున్నాను. క్రొత్త ఆకాశము క్రొత్త భూమిగా తయారు చేసేటటువంటి అగ్నిలో పుటము వేసి బయటకు తీసినట్లుగా ఈ ప్రపంచాన్ని పునరుత్థానము చెందించే పనిలో నిన్ను నన్ను వాడుకుంటున్నాడు. That is your king.